ఓం నమ శివాయ. ఎవరితో కూడా ఎక్కువ మాట్లాడకూడదండి. ఎంత తక్కువ మాట్లాడితే అంత వాల్యూ పెరుగుతుందండి. ఎప్పుడు కూడా అవసరానికి మించి మాట్లాడకూడదండి. అవసరం అంటే మాట్లాడాలండి. అలాగే పక్కింటోళ్ళతోని, పొరుగింటోళ్ళతోని సాయంత్రం 6 గంటలు 5:30 అవుతుంది కదండి, అలాంటప్పుడు మాట్లాడకూడదండి. ఎక్కువగా చెడ్డ మాటలు కానీ, ఎవరి కోసం తిట్టుకోవడం కానీ, ఏ మాటలు కూడా ఆడకూడదండి. అప్పుడు పైన సదాశివదేవతలు తిరుగుతారు, సదాస్తు అంటారండి. మనకు అవసరమైతే మాత్రమే మాట్లాడండి. పక్కోళ్ళకు దూషించడం కానీ, ఉట్టి పుణ్యానే పక్కింటోళ్ళ కోసం అనుకోవడం కానీ అవన్నీ ఒట్టు మాటలండి. ఒకళ్ళు పైకి ఎదిగారంటే వాళ్ళు ఇలాగ ఎదిగిపోయారా, మనకి దేవుడు ఇలా కిందకి ఉంచేశారు, అవన్నీ అసలు ఏవి మాట్లాడుకోకూడదండి. భగవంతుడిని నమ్మి ఉండండి, పరమేశ్వరుని. తప్పకుండా మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుస్తారండి. మౌనంగా ఉండండి. అవసరం, ఈ మాట అవసరం అంటే మాట్లాడండి. ఈ మాట అవసరం లేదు ఇక్కడంటే అస్సలు మాట్లాడొద్దు. ఎవరి దగ్గరైనా తక్కువ మాట్లాడితే మీ గౌరవం అంత ఎక్కువ పెరుగుతుందండి. ఎక్కువ మాట్లాడితే మీ గౌరవం కూడా తగ్గిపోతుందండి. ఎక్కువ మాట్లాడితే చాలా చులకనగా చూస్తారు. మన పక్కన ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, రోజు మాట్లాడితే మన వాల్యూ తగ్గిపోతుంది. అదే ఏదో 2 రోజులకు ఒకసారి హాయ్ హలో చెప్పుకుంటే మన వాల్యూ కూడా పెరుగుతుందండి. అందుకే మనం మాట్లాడే మాటలు ఆలోచించి మాట్లాడితే మన వాల్యూ కూడా చక్కగా పెరుగుతుందండి. ప్రతి ఒక్కరు కూడా మనకి వాల్యూ బాగా ఇస్తారు. తక్కువ మాట్లాడండి, మీ వాల్యూని పెంచుకోండి. ఓం నమ శివాయ.